అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 9th జూన్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If 3 times the mother's present age is 36 years more than 5 times her daughter's age and 3 times the daughter's age is 4 years less than the mother's age, then what is the difference between the present ages of the mother and the daughter? So mother 3 time age అనేది daughter 5 time age కి 36 years ఎక్స్ట్రా ఉంటుంది. అదే డాటర్ 3 టైమ్ ఏజ్ అనేది మదర్ ఏజ్ కన్నా 4 లెస్ ఉంటుంటే మదర్ అండ్ డాటర్ మధ్యన ఏజ్ డిఫరెన్స్ ఎంతో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ని రాద్దాం. ఫస్ట్ లైన్ చూడండి, 3 టైమ్స్ మదర్స్ ఏజీస్ అన్నారు కదా. సో మదర్స్ ఏజ్ ఎమ్, డాటర్స్ ఏజ్ డి అని చెప్పి తీసుకుందాం. నౌ 3 టైమ్స్ మదర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ డాటర్ ఏజ్ కన్నా 36 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నారు, 3 టైమ్స్ డాటర్స్ ఏజ్ అనేది మదర్స్ ఏజ్ కన్నా 4 లెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 3m ప్లస్ 5d ఈ సైడ్ వస్తే మైనస్ అయింది కదా. సో మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 36. నెక్స్ట్ m ఇక్కడ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ m ప్లస్ 3d ఈ సైడ్ వస్తే మైనస్ 3d అయ్యేది కదా. మైనస్ 3d ఈక్వల్ టు మైనస్ 4 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 4 అవుతుంది. ఓకే, నౌ సైన్ చేంజ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ 3m మైనస్ m అంటే 2m మైనస్ 5d ప్లస్ 3d అంటే మైనస్ ఆఫ్ 2d ఈక్వల్ టు 36 మైనస్ 4 ఈస్ 32. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం 2 కామన్ తీస్తే m మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 32/2 కదా. 32/2 అంటే 2 1s 2 16s. సో మదర్ అండ్ డాటర్ డిఫరెన్స్ ఈస్ 16 years. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper marked his goods at X% above their cost price and sold them at a discount of 10%. If he gained 71% profit, then find the value of X. ఇక్కడ ఒక షాప్ కీపర్ తన గూడ్స్ని X% అబవ్ మార్క్ చేసి ఆ X% అబవ్ మార్క్ చేసినాక 10% డిస్కౌంట్ ఇస్తున్నా కూడా తనకి గెయిన్ అనేది 71% వస్తుంది. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా ఇక్కడ మనం సక్సెసివ్ అప్లై చేయొచ్చు కదా. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోసారి డిక్రీజ్ అవుతుంది. సో ఫార్ములా ఏంది, x మైనస్ ఆఫ్ y ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ x యాజ్ ఇట్ ఈస్, y అంటే డిస్కౌంట్ 10%, మైనస్ ఆఫ్ 10x డివైడెడ్ బై 100. ఓవరాల్గా గెయిన్ ఎంత, 71% ఇంక్రీస్ ప్రాఫిట్. సో ప్లస్ 71 అయింది. నా ఈ జీరో క్యాన్సిల్, ఎల్సిఎం తీసుకుంటే 10 ఇంటూ ఎక్స్ అంటే 10x మైనస్ ఆఫ్ 100 మైనస్ ఆఫ్ x ఈక్వల్ టు ఈ 10 ఈ సైడ్ వెళ్తే మల్టిప్లై అయింది. నౌ 10x మైనస్ ఎక్స్ అంటే 9x ఈక్వల్ టు ప్లస్ 100 ఈ సైడ్ వెళ్తే మైనస్ 100 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అయింది కదా. సో 710 ప్లస్ 100 అంటే 810. నౌ 9 1s 9 9s ఈస్ 81. ఈ జీరో హ్యాస్ ఇట్ ఈస్. సో ఎక్స్ ఈస్ 90. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. While covering a distance of 54 km, a man noticed that after cycling for 1 hour 15 minutes, the distance covered by him was 7/9 రిమైనింగ్ డిస్టెన్స్. వాట్ వాజ్ హిస్ స్పీడ్? సో ఇక్కడ ఒక పర్సన్ 54 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. అయితే 1 hour 15 minutes తర్వాత చూస్తే అతను టోటల్గా కంప్లీట్ చేసిన డిస్టెన్స్ అనేది 7 units ఉంది అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ 9 units ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 7/9 ఆఫ్ రిమైనింగ్ డిస్టెన్స్ అని అన్నారు, అంటే 7 units కవర్ చేశారు. ఇక్కడ కవరింగ్ డిస్టెన్స్ అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ అని ఉంది కదా. సో ఈ 9 అనేది రిమైనింగ్ అనమాట, ఈ 7 అనేది కవర్ చేసిన డిస్టెన్స్. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమైంది, 7 + 9. సో 7 + 9 అంటే 16 units. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎన్ని కిలోమీటర్స్ అని ఇచ్చారు, 54. సో ఈ 16 units అనేది 54 కిలోమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనల్ని స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు అతను టోటల్గా కంప్లీట్ చేసింది ఎంత డిస్టెన్స్, 7 units డిస్టెన్స్ కంప్లీట్ చేశారు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశారో తెలుసుకోవటం కోసం మనము 16 units 54 కిలోమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 7 units ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేద్దాం. నా 2 8s ఈస్ 16, 2 27s ఈస్ 54. సో డిస్టెన్స్ కవర్డ్ ఈజ్, ఇప్పుడు దాకా అతను కవర్ చేసిన డిస్టెన్స్ 27 × 7 డివైడెడ్ బై 8. ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి అని అంటే ఏం చేయాలి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం చూడండి 1 hour 15 minutes అన్నారు. సో 15 minutesని కూడా అవర్స్లో కన్వర్ట్ చేస్తే 15 డివైడెడ్ బై 60, 15 1s 15 4s. సో ఇక్కడ 1 1/4 అవుతుంది. 4 1s + 1 అంటే
5/4 అనేది టోటల్ టైం. ఓకేనా, అంటే టోటల్ టైం అంటే ఇప్పుడు దాకా అతను కవర్ చేసిన టైం. నా distance is 27 into 7 divided by 8 into 5/4. So 4 ones, 4 2s is 8. Next 5 into 2 అంటే ఎంత 10. 27 into 7 అంటే 189. 189 divided by 10 ఏమైంది 18.9. Speed is 18.9. Option B is our answer. Clear? Next. Deepesh has 168 liters of oil A and 234 liters of oil B. He fills a number of identical containers with the two types of oil in a manner that each container has only one type of oil and all containers are completely filled. What can be the maximum volume of each container that Deepesh uses so that all the oil that Deepesh has of both the types can be poured into these containers? So చూడండి, టోటల్ క్వశ్చన్ ఇంత రీడ్ చేయకపోయినా కానీ క్వశ్చన్లో ఒక కీవర్డ్ ఉంది, మ్యాక్సిమం వాల్యూమ్ అని అడిగారు. మ్యాక్సిమం అంటే ఏంటి, మనము హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆయిల్ ఏ వచ్చేసి 168 లీటర్స్ ఉంది, ఆయిల్ బి 234 ఉంది. ఈ రెండిటికి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఆప్షన్స్ ద్వారా వెళ్దాం మనము. 10 అని ఉంది, సో ఇక్కడ 168 కానీ 234 కానీ 10 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. సిమిలర్గా 5 చూడండి, 5తో డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇక్కడ 0 కానీ 5 కానీ లేదు కదా యూనిట్ డిజిట్లో, అంటే ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనకి 2 ఆప్షన్స్ ఉంది, ఒకటి 6 ఇంకోటి 14. సో ఫస్ట్ ఇక్కడ మనము 14ని చూద్దాం. 14 అంటే ఏంటి, 7 into 2. 2 చూస్తే యూనిట్ డిజిట్ రెండు మనకి ఈవెన్ కాబట్టి 2 మల్టిపుల్ అవుతుంది. బట్ 7 చెక్ చేద్దాం. 7 2s 14, క్యారీ 2, 7 4s 28. సో 168 7తో డివైడ్ అవుతుంది. 234 డివైడ్ అయిద్దాం. 7 3s 21, క్యారీ 2 24. సో 234 7తో డివైడ్ కావట్లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 6 is the HCF. Clear? Next. The length, width and height of a cuboid are in the ratio 10:17:14 and its total surface area is 1096 centimeter square. Find the length of the cuboid. సో ఇక్కడ ఒక క్యూబాయిడ్ లెంత్, విడ్త్ అండ్ హైట్ రేషియోస్ ఇచ్చారు, మనల్ని లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా అయింది 2 times of length into breadth plus breadth into height ప్లస్ హైట్ ఇంటూ లెంత్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేద్దాం. లెంత్ వచ్చేసి 10 units, బ్రెడ్త్ 17, హైట్ 14. సో 10x 17x 14x అని చెప్పి తీసుకుందాం. 2 times of L ఇంటూ B అంటే 10 into 17 దట్ ఈస్ 170, x ఇంటూ x అంటే x స్క్వేర్. నెక్స్ట్ B ఇంటూ H 17 into 14. ఓకే, 17 into 14ని మనం ఎలా తీసుకోవచ్చు, 17 into 14ని 10 + 4 రాయచ్చా. 17 into 10 అంటే 170, 17 into 4 అంటే 68. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 238. సో 238 x స్క్వేర్, h into L 10 into 14 140 x స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1096. నౌ 2 ones 2 5s 10, 2 4s 8, 2 8s 16. Okay, 170 plus 140 310, 310 plus 238 అంటే 548. సో 548 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 548 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి 1 వస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంది, ఎక్స్ స్క్వేర్ 1 అంటే ఎక్స్ కూడా 1 కదా, లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ అనేది ఎంత అని. సో లెంత్ అనేది 10x కాబట్టి 10 into 1 is 10. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. Rishi has 1,612 rupees with him. He divided it amongst his sons Shan and Piyush and asked them to invest it at 8% rate of interest per annum, compounded annually. It was seen that Shan and Piyush got the same amount after 19 and 20 years respectively. How much did Rishi give to Shan? So ikkada Rishi 1,612 రూపీస్ని వాళ్ళిద్దరు సన్స్ షాన్ అండ్ పీయూష్కి డిస్ట్రిబ్యూట్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పి అన్నారు. సో ఇక్కడ షాన్కి 19 years తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో, పీయూష్కి 20 years తర్వాత ఎంత అమౌంట్ వస్తుంటే రిషి షాన్కి ఎంత అమౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 8% అని ఉంది కదా. సో 8%ని మనం 2/25 అని రాయొచ్చా. ఈ 2/25 ఎలా వచ్చింది, 8% అంటే 8/100. సో 4 2s is 8, 425 is 100. So principal
25 యూనిట్స్ ఉంటే ఇంట్రెస్ట్ 2 రూపీస్ యాడ్ అయ్యి అమౌంట్ మనకి ఏమవుతుంది 27. సో ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్కి రేషియో 27/25 అనమాట, రైట్. సో ఇక్కడ చూడండి, షాన్కి వచ్చే అమౌంట్ అనేది, షాన్కి వచ్చే అమౌంట్ 19 ఇయర్స్కి ఎంత అయితే వస్తుందో సేమ్ అమౌంట్ పీయూష్కి 20 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఓకే, సో ఈ టోటల్ అనేది ఈ సైడ్ వెళ్తే డివైడ్ అయింది. డివిజన్ మనకి ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ కదా. సో 20 మైనస్ 19 అంటే 1. సో షాన్ డివైడెడ్ బై పీయూష్ ఈజ్ ఈక్వల్ టు 27 డివైడెడ్ బై 25. సో షాన్కి ఇక్కడ టోటల్గా 27 యూనిట్స్ వస్తుంది. 27 ప్లస్ 25 టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి. 27 ప్లస్ 25 అంటే ఎంత, యాడ్ చేస్తే 52. సో ఈ 52 యూనిట్స్ అనేది క్వశ్చన్లో మనకి 1612 అని ఇచ్చారు. 1612కి రిప్రజెంట్ చేస్తుంటే షాన్కి వచ్చే అమౌంట్ 27 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 13s is 12, 4 4s 16, 4 3s is 12. Again 13 1s is 13, 13 3s 39, carry 1, 13 1s is 13. సో ఇక్కడ 1 యూనిట్ 31ని రిప్రజెంట్ చేస్తుంటే 27 యూనిట్స్ అనేది అంటే ఇంటూ 27 చేస్తే యూనిట్ డిజిట్ చూడండి, 1 ఇంటూ 7 అంటే 7 కదా. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 7 ఉంది రెండు ఆప్షన్స్లో, కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బిని ఎలిమినేట్ చేద్దాం. నా ఈ రెండిట్లో కూడా మనం ఎలా డిసైడ్ చేయొచ్చు, సింపుల్. జస్ట్ చూడండి, ఇక్కడ 27 ఇంటూ 3 చేస్తేనే మనకి 81 వస్తుంది. అంటే 800 కన్నా అబోవ్ ఉండాలి. 800 కన్నా అబోవ్ ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్, 837 రూపీస్, రైట్. నెక్స్ట్, ద ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ టు. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ అంటే ఈ ఫామ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. 2727 రిపీట్ అవుతుంది కాబట్టి 8.27 రిపీట్ అవుతుంది కాబట్టి 27 మీద బార్ అప్లై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడనే సాల్వ్ చేయడం ఈజీ కదా. టోటల్ వాల్యూ ఎంత ఉంది, 827. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత ఉంది, 8 ఉంది. మైనస్ చేసి డివైడెడ్ బై పాయింట్ తర్వాత బార్ ఓన్లీ 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 2 times 9. 827లో 8 మైనస్ చేస్తే 819 divided by 99. So 9 ones, 9 nines 81 and 9 ones is 9. So 91/11 is our answer, option A. Next, the ratio of incomes of Seema and Darshan is 7:8. They say 15,000 and 9,000 respectively. If the ratio of their expenditures is 11:16, then what is the total expenditure of Seema and Darshan? So ikkada Seema and Darshan income ratios and expenditure ratio icharu. Each Seema vachesi 15,000 and Darshan 9,000 సేవ్ చేస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నారో టోటల్ ఎక్స్పెండిచర్ చెప్పమంటున్నారు, రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఎలా సాల్వ్ చేయాలంటే షార్ట్ కట్. ఫస్ట్ సీమా అండ్ దర్శన్ తీసుకుందాం. ఇన్కమ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, 7:8. నౌ వాళ్ళు సేవ్ చేస్తుంది సీమా వచ్చేసి 15K, ఓకే, 15,000. నెక్స్ట్ దర్శన్ 9K. ఇది సేవింగ్స్. ఇన్కమ్లో నుంచి మనము సేవింగ్స్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ రేషియో 11:16 ఉంది, రైట్. నౌ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 16 × 7 అంటే 112, 11 × 8 అంటే 88. 112లో నుంచి 88 మైనస్ చేస్తే 24 యూనిట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 16 × 15 అనమాట. ఇక్కడ 16 × 15. సో 16 × 15 అంటే చూడండి, ఫస్ట్ 15 × 15 చేస్తే ఎంత, 225. ఇంకో 1 టైం ఇంకా రిమైనింగ్ ఉంది కదా. సో ఈ 15ని యాడ్ చేయాలి. 225 + 15 అంటే ఎంత వస్తుంది ఇప్పుడు, 240. సో ఇక్కడ K ఉంది కాబట్టి 240K మైనస్ ఆఫ్ 11 × 9K అంటే 11 × 9 అంటే 99. సో 99K. నౌ 24 ఈజ్ ఈక్వల్ టు 240లో నుంచి 99ని మైనస్ చేయాలి. చూడండి, ఇక్కడ 240లో నుంచి 100 మైనస్ చేస్తే 140 కదా, కానీ ఇక్కడ మనం 100 చేయట్లేదు, 99 మాత్రమే చేస్తున్నాం. సో అప్పుడు ఏమైంది, ఇంకా మనకి 1 ఉంటుంది కాబట్టి 141K అయింది. ఈ Kని మనం 1000 లాగా రాసుకోవచ్చు కదా. సో K అంటే 1000 కాబట్టి 1000. నౌ 3 8s is 24, 3 4s 12, క్యారీ 2, 3 7s 21. ఈ 1000ని మనము ఇలా ఇంటూ 1000 అని చెప్పి రాసుకుందాం, ఓకే. యూనిట్స్, ఓకే. నౌ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు 8 మనకి ఈ సైడ్ వెళ్ళిపోయి డివైడ్ అయిపోయింది కదా. సో 8 వన్స్ 8 into 125 is 1000. సో 47 into 125 ఇంటూ ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత అని. సో 16 + 11, 16 + 11 చేస్తే ఎంత 27, ఈ ఇంటూ 27 చేస్తే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ డిజిట్ చూద్దామా. 7 5 35, ఇక్కడ యూనిట్ డిజిట్ 5 వస్తుంది. అగైన్ 5 into 7 అంటే 35, యూనిట్ డిజిట్ 5 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, some marbles are to be packed in 4 boxes A, B, C and D in the proportion of 6:3:7, 7:5. If box B has 400 less marbles than box D, then how many marbles are there in total in all the boxes? సో ఇక్కడ చూడండి, కొన్ని మార్బల్స్ని 4 బాక్సెస్లో ప్యాక్ చేయాలి. రేషియోస్ ఇచ్చారు, ఏ బాక్స్లో 6 అలాగా. సో ఏలో 6 యూనిట్స్ అయితే బీలో 3, సిలో 7 అండ్ డీలో 5. ఇప్పుడు బీ బాక్స్లో 400 లెస్ ఉంటే డీతో కంపేర్ చేస్తే టోటల్గా ఎన్ని మార్బల్స్ ఉన్నాయి. సింపుల్ క్వశ్చన్ కదా. ఫస్ట్ ఇక్కడ బీని డీతో కంపేర్ చేస్తున్నారు. సో బీ 3 యూనిట్స్ ఉంటాయి, ఇక్కడ రాద్దాం నీట్గా ఉంటుంది. ABCD. సో ఏ 6 యూనిట్స్, బీ 3, సి 7 అండ్ డి వచ్చేసి 5. ఇప్పుడు బి అండ్ డికి ఎంత డిఫరెన్స్ ఉంది, 2 యూనిట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 2 యూనిట్స్ అనేది 400 మార్బల్స్ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ 200కి ఈక్వల్ అయిద్దా. మనం నడుతుంది ఆల్ మార్బల్స్ ఎన్ని. సో ఆల్ మార్బల్స్ అంటే 7 + 3 10, 10 + 6 + 5 అంటే 11 కదా. సో 10 + 11 అంటే 21 మార్బల్స్ టోటల్ మార్బల్స్. సో ఇంటూ 21 చేయాలి, ఇంటూ 21, దట్ ఈస్ 4200 మార్బల్స్ టోటల్గా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, a water tank can be filled in 29 minutes by using 23 pipes of the same capacity. In how many minutes will the water tank be filled if we use 47 pipes of the same capacity as above? So simple చూడండి, ఒక వాటర్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 23 పైప్స్ కలిసి 29 minutes వర్క్ చేస్తుంటే 47 పైప్స్ ఎన్ని మినిట్స్లో ఫిల్ చేసేదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రైట్. సో ఫస్ట్ ఇక్కడ 23 పైప్స్ కలిసి 29 minutes వర్క్ చేస్తుంది. ఇది మనకి టోటల్ వర్క్ అయింది. ఈ సేమ్ వర్క్ని 47 పైప్స్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసింది. సో అది ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం. నా 23 × 29ని చేయడానికి షార్ట్ కట్. 23ని మనము 26 - 3 అని రాయొచ్చా, 29ని మనం 26 + 3 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈజీ అయింది. A - B × A + B ఫార్ములా ఉంది. ఫస్ట్ A స్క్వేర్ అంటే 26 స్క్వేర్ అంటే 676, B స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సో 676లో నుంచి -9 చేస్తే 667. ఈ 47 ఈ సైడ్ వస్తే డివైడ్ అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 667 డివైడెడ్ బై 47. నా మనం ఇక్కడ డివిజన్ మెథడ్ అప్లై చేద్దాం. సో 47 డివైడెడ్ బై 667. ఫస్ట్ 47 వన్స్ ఈజ్ 47, ఈ 7 హ్యాజ్ ఇట్ ఈస్. 16లో నుంచి 7 మైనస్ చేస్తే 9, 5 - 4 అంటే 1. నెక్స్ట్ 4 × 4 16 కదా. సో నెక్స్ట్ డిజిట్ 4 తీసుకుందాం. 4 7s ఈజ్ 28, 4 4 16 + 2 అంటే 18. సో నా 197 - 188. సో 17 - 8 అంటే 9. సో ఇక్కడ పాయింట్ తీసుకొని 0 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 47 వన్స్ ఈజ్ 47. ఆప్షన్స్ని చూసినట్లయితే 14.1 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు, వెరీ ఈజీ. ఫస్ట్ 76 డివైడెడ్ బై 2 అని ఉంది కదా. సో 2 1s 230, 80 76. సో 81 + 38. నా 42 + 42 - 86. సో ఇక్కడ చూడండి, -86 + 81 అని ఉంది కదా. 86లో నుంచి 81 మైనస్ చేస్తే ఎంత, -5 ఉంటుంది. నా 38 + 42 అంటే 80 అయింది. 80 - 5 అంటే ఎంత, 75. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Vijay's salary was first reduced by 16% and subsequently raised by 11%.
What percentage was his final salary lower compared to his initial salary? సో విజయ్ శాలరీ ఫస్ట్ 16% రెడ్యూస్ చేశారు, మళ్ళీ 11% రేస్ చేశారు. ఓవరాల్గా ఇప్పుడు అతనికి ఎంత పర్సెంట్ తగ్గిందో ఇనీషియల్ శాలరీతో కంపేర్ చేస్తే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ విజయ్ శాలరీ 100 అని చెప్పి అనుకుందాం. ఇందులో నుంచి 16% రెడ్యూస్ చేస్తున్నారు అంటే ఎంత రెడ్యూస్ అవుతుంది? 16 రెడ్యూస్ అవుతుందా? సో 100లో నుంచి 16ని మైనస్ చేస్తే ఎంత? 84. సో ఇప్పుడు 11% రేస్ చేస్తున్నారు. సో ఈ 11%ని మనము 10% అండ్ 1% అని చెప్పి రాసుకోవచ్చు కదా. 10 + 1 అంటే 11. సో ఇప్పుడు 84లో 10% అంటే ఎంత? 8.4. అదే 84లో 1% అంటే 0.84. అంటే ఇంత ఇంక్రీజ్ చేశారు. టోటల్ యాడ్ చేస్తే 9.24 వస్తుంది. అంటే ఇనీషియల్గా 16 రూపీస్ తగ్గించి 16 రూపీస్ మళ్ళీ 9.24 పెంచుతున్నారు. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6.76 మైనస్ 6.76% రెడ్యూస్ చేశారు. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. The ratio of the lengths of two corresponding sides of two similar triangles is 15:14. The ratio of the areas of these two triangles in the order mentioned is. So ఇక్కడ చూడండి, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ లెంత్ కరస్పాండింగ్ సైడ్స్ లెంత్ రేషియో ఇచ్చారు, మనని ఏరియా రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్ కదా. ఇలాగా సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఒక్కటి మాత్రం మనకి రేషియోస్ స్క్వేర్ అవుతాయి, మిగతా అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అంటే ఇదే రేషియోలో ఉంటాయి. సైడ్ అయినా కానీ లేదా మీడియన్ అయినా ఏదైనా కానీ మనకి హైట్ అయినా కానీ సేమ్ రేషియో ఫాలో అయ్యింది. బట్ ఏరియా వచ్చేసరికి స్క్వేర్ టైమ్స్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఏరియా ఏమైంది? 15 స్క్వేర్ అంటే 225, 14 స్క్వేర్ అంటే 196. సో 225:196 అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. అదే మనకి ఏరియా అనేది 15:14లో ఉన్నప్పుడు కరస్పాండింగ్ లెంత్ రేషియో ఎంత అని అడిగినప్పుడు ఏమైంది? √15 √14 అయింది. ఓకేనా? ఏరియా కనుక ఈ రేషియోలో ఉంటే మనకి లెంత్స్ వచ్చేసి ఈ రేషియో అయింది. అదే మనకి లెంత్ ఈ రేషియోలో ఉంటే ఏరియా రేషియోస్ స్క్వేర్ టైమ్స్ అయింది, రైట్? నెక్స్ట్. For a regular polygon, the sum of the interior angles is 250% more than the sum of its exterior angles. Each interior angle of the polygon measures x degree. What is the value of x? So ఒక రెగ్యులర్ పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ సమ్ 250% ఎక్స్ట్రా ఉంది ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్తో కంపేర్ చేస్తే. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ x డిగ్రీ అయితే x వాల్యూ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్? సో మనకి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అయింది n-2 ఇంటూ 180 డిగ్రీ. ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది ఆల్వేస్ 360 డిగ్రీకి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది 250% ఎక్స్ట్రా ఉందని అన్నారు కదా. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ మొత్తము 100 అని ఉంటే ఇంటీరియర్ యాంగిల్ అనేది 100కి 250 యాడ్ అయ్యి 350 అయింది అనమాట. సో ఇక్కడ మనము ఈ 350 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ0 క్యాన్సిల్, ఈ0 క్యాన్సిల్. నౌ 1836 into 5 is 180. 5 ones, 5 sevens 35. So n-2 is equal to 7. n వాల్యూ ఇక్కడ మనకి 9 వచ్చింది. n వాల్యూ 9 వచ్చింది. బట్ మనల్ని అడుగుతుంది ఏంది? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ అనేది ఆల్వేస్ 360 డిగ్రీ ఉండిద్దని చెప్పుకుందాం కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ 360 డిగ్రీ ఉంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి అని అంటే డివైడ్ బై ఎన్ చేయాలి. ఈ ఎన్ అనేది నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. సో 360 డివైడెడ్ బై 9 అంటే 360 డివైడెడ్ బై 9 దట్ ఈస్ 40 డిగ్రీ. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే మనకి ఫార్ములా ఈస్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీ అయింది. నా ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుసు 40 అని. సో ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ 40 దట్ ఈస్ 180లో 40 మైనస్ చేస్తే 140. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 140 డిగ్రీ. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If goods are purchased at 450 and 1/3 are sold at a loss of 10%, at what gain percentage should the remainder be sold so as to gain 20%? సో ఇక్కడ టోటల్ గూడ్స్ 450 రూపీస్కి కొంటే 1 పార్ట్ 10% లాస్ కమ్మారు. సో రిమైనింగ్ పార్ట్ అనేది ఎంత గెయిన్ కమ్మితే ఓవరాల్గా అతనికి 20% ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 1/3 అన్నారు కదా, అంటే టోటల్ గూడ్స్ని 3 యూనిట్స్ చొప్పున తీసుకున్నారనమాట. ఇప్పుడు ఈ 3 యూనిట్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫస్ట్ ఏమో 1 పార్ట్ అండ్ రిమైండర్ ఎన్ని ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 పార్ట్ని 10% లాస్తో సెల్ చేశారు. రిమైండర్
ఈ 2 పార్ట్స్ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్మాలో మనకు తెలియదు, కానీ ఈ 2 అమ్మితే మనకి ప్రాఫిట్ అనేది ఓవరాల్గా 20% గెయిన్ రావాలి. ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ 10% ఈ లాస్ కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోవాలి కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనము 20% ప్రాఫిట్ కమ్ముతున్నాము అని చెప్పి అనుకుందాము, కానీ మనకి గెయిన్ 20 వచ్చిద్దా? రాదు, బికాస్ ఇక్కడ 10% లాస్లో ఉంది కాబట్టి. ఈ 10% లాస్ని కూడా మనము ఈ 2 యూనిట్స్ గూడ్స్ నమ్మినప్పుడు కవర్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్గా ఎంత కావాలి మనకి? ఈ 10%, మామూలుగా అయితే ఇక్కడ కూడా 20% ఉన్నట్లయితే రెండింటి మీద మనకు ఓవరాల్గా ప్రాఫిట్ 20 వచ్చేది. బట్ ఇక్కడ లేదు కదా, 10 లాస్లో ఉంది. సో ఆ 10ని కూడా యాడ్ చేసుకుంటే ఎంత అయింది? 20కి 30 అయింది. సో ఈ 30 లాస్ అనేది ఇక్కడ కవర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ 30%. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అమ్మాలి? 2 యూనిట్స్ అమ్మాలి. సో డివైడెడ్ బై 2 చేస్తే 2 1s 2 15s is 30. సో 20 + 15 అంటే ఎంత? 35%. అంటే ఈ 2 యూనిట్స్ అనేది 35% గెయిన్ అమ్మితే అప్పుడు ఓవరాల్గా మనకి గెయిన్ అనేది 20% అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఈ 450 ఈ వాల్యూతో మనకి ఇక్కడ అసలు నీడ్ లేదు. రైట్? నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రైట్? ఈ క్వశ్చన్ని మనము 2 మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ చూడండి, ఇక్కడ tan స్క్వేర్ ఆల్ఫా cot స్క్వేర్ ఆల్ఫా మైనస్ secant స్క్వేర్ ఆల్ఫా cosecant స్క్వేర్ ఆల్ఫా అని ఉంది కదా. secant స్క్వేర్ ఆల్ఫాని మనము secant స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా అని రాయచ్చా? నెక్స్ట్ cosecant స్క్వేర్ ఆల్ఫా అని 1 ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా అని చెప్పి రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఆఫ్ secant స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో మనము 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ cosecant స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో 1 ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా. రైట్? సో ఇప్పుడు 3 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా మైనస్, ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మనము మల్టిప్లై చేద్దాం. 1 × 1 అంటే 1, 1 × cot స్క్వేర్ ఆల్ఫా అంటే cot స్క్వేర్ ఆల్ఫా ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా × 1 అంటే tan స్క్వేర్ ఆల్ఫా. tan స్క్వేర్ ఆల్ఫా × cot స్క్వేర్ ఆల్ఫా ఏమైంది? tan అండ్ cot క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇక్కడ మనకి 1 ఉంటుంది. నౌ 3 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ మైనస్ ఉందా లేదా బ్రాకెట్లో నుంచి అవుట్ సైడ్ తీసుకుందాం. 3 tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా 1 + 1 అంటే 2. సో మైనస్ ఆఫ్ 2 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ cot స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడి నుంచి మనకి tan స్క్వేర్ ఆల్ఫా ఈ tan స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్, ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cot స్క్వేర్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే 3 - 2 ఈజ్ 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 వచ్చింది. సో ఇంత మొత్తం ప్రొసీజర్ మనం సాల్వ్ చేయలేకపోయినా డైరెక్ట్గా మనము ఆల్ఫా వాల్యూ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏముంది? 3 ప్లస్ tan 45 అంటే 1, cot 45 అంటే 1 మైనస్ ఆఫ్ secant 45 అంటే √2 కదా. సో స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఉంటుంది. అగైన్ cosecant 45 అంటే √2నే. సో రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా 2, 2 × 2 అంటే 4. సో 3 + 2 అంటే 5, 5 - 4 ఈజ్ 1. ఆప్షన్ ఏ. రైట్? నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ చూడండి, రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 5 × 16 అంటే 80. ఈ 80 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? సమ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి 18 రావాలి. సో 10 × 8 చేస్తే 80 అవుతుందా? సో +10 + 8 అంటే 18. రైట్? ఇక్కడ ఫ్యాక్టర్స్ మనకి పాజిటివ్లో ఉంది, అయితే రూట్స్ ఏమవుతాయి? నెగటివ్ అయింది అనమాట. సో ఫస్ట్ రూట్ -10 అయితే నెక్స్ట్ రూట్ -8 అయింది. ఇక్కడ మనకి 5m² ఉంది కాబట్టి ఈ 5ని డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా 5తో డివైడ్ చేయాలి. సో 5 1s 5 2s -2, -8/5 is our answer. Option 4 is our answer. If x minus 1/x is 3, then the value of x power 4 plus 1/x power 4 is. So ఇక్కడ x minus 1/x ఇచ్చి x power 4 plus 1/x power 4ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. x minus 1/x అనేది k అయినప్పుడు x² plus 1/x² ఏమైంది? k² మైనసా ప్లస్సా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయింది. సో +2 అయింది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్, ఈ సైడ్ మనకి క్వశ్చన్లో మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయ్యింది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అయింది. రైట్? సో ఫస్ట్ మనము x²
ప్లస్ 1/x² వాల్యూ ఏమైంది, k² అంటే 3², 9 + 2 అంటే 11 అయింది. సో ఇప్పుడు పవర్ 4 ఉంది కాబట్టి అగైన్ ఈ టోటల్కి మనం స్క్వేర్ అప్లై చేద్దాం. అంటే ఈ టోటల్కి స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ y అనేది x² అని చెప్పి తీసుకుంటే, సో y + 1/y 11 అయింది. y² చేస్తే y² + 1/y² ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో 11² అంటే 121 మైనస్ అయింది, -2. సో 121లో నుంచి 2 మైనస్ చేస్తే 119. y అంటే x² అయినప్పుడు y² చేస్తే ఏమైంది, x⁴ అయింది. సో 119 అంటే ఏంది, x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ అవుతుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. X is directly proportional to a² and a is inversely proportional to y. If x is 97 when y is 6, find x when y is 2. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా క్వశ్చన్ ఏం అడిగారో అలానే సాల్వ్ చేద్దాం. x is directly proportional to a² అన్నారు కదా, సో x is directly proportional to a². నెక్స్ట్ ఏమన్నారు, a అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y అని చెప్పి అన్నారు. సో a అనేది yకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఇక్కడ x ఈ ప్రపోర్షనాలిటీ తీసేయడానికి కాన్స్టెంట్ని యాడ్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ a². a అంటే 1/y. సో a² అంటే ఏమైంది, a² ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y² కదా. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు k డివైడెడ్ బై y², రైట్. ఇప్పుడు చూడండి, x అనేది 97 అవుతుంది y 6 ఉన్నప్పుడు అని అన్నారు. సో y 6 ఉన్నప్పుడు y² ఏమైంది, y 6 ఉన్నప్పుడు y² అనేది 36 అయింది కదా. సో k ఈజ్ ఈక్వల్ టు, x ఎంత అన్నారు 97 ఇంటూ ఈ y² ఈ సైడ్ వెళ్తే ఏమైంది 97 ఇంటూ 36, ఇది k వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ x వెన్ y ఈజ్ 2. y 2 ఉన్నప్పుడు ఎంత అయింది, సో y అనేది 2 ఉంటే y² ఏమైంది 4 అయింది కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కలర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు, k వాల్యూ ఆల్రెడీ మనకి 97 ఇంటూ 36 అని వచ్చింది, డివైడెడ్ బై y² ఈజ్ 4. సో 4 1s 4 9s ఈజ్ 36. 7 ఇంటూ 9 అంటే ఎంత, యూనిట్ డిజిట్ 3 రావాలి. సో యూనిట్ డిజిట్ 3 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. A person saves 40% of his income. If his expenditure is 960 rupees, then his income is. సో ఇక్కడ ఒక పర్సన్ టోటల్ ఇన్కమ్లో నుంచి 40% సేవ్ చేస్తుంటే 60% స్పెండ్ చేస్తున్నట్టే కదా అర్థం. సో ఈ 60% వాల్యూ క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు, 960 అని ఇచ్చారు. సో 60% అనేది 960 అయితే టోటల్ ఇన్కమ్ 100% ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిల్, 6 1s 6 16s ఈజ్ 96, అంటే 100 ఇంటూ 16 దట్ ఈజ్ 1600 అనేది టోటల్ ఇన్కమ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో 6 ఇంటూ 16 చేస్తే 96 వస్తుంది, అలానే 100 ఇంటూ 16 చేస్తే 1600. నెక్స్ట్. Babita travels a certain distance at a speed of 11 km/h and double the earlier distance at 44 km/h. She then returns to the starting point through the same route. If her average speed for the entire journey is 34 km/h, then what is her speed for the return journey? So Babita certain distance 11 speed తో ఇంతకన్నా డబల్ డిస్టెన్స్ 44 స్పీడ్తో ట్రావెల్ చేస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ రూట్లో వస్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది 34 అని ఇచ్చారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఆమె స్పీడ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఇక్కడ మనకి టోటల్ టైం లేదు, డిస్టెన్స్ లేదు, ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆమె ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డి అని చెప్పి తీసుకుందాం, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం టోటల్ టైంని ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే టైం అంటే ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఫస్ట్ డిస్టెన్స్ డి కాబట్టి ఈ డీని 11 స్పీడ్తో ట్రావెల్ చేసింది. నెక్స్ట్ డిస్టెన్స్ డబల్ ద అర్లియర్ డిస్టెన్స్ అన్నారు, అంటే ఇప్పుడు ఏమైంది 2D అయింది. ఈ 2D డిస్టెన్స్ని 44 స్పీడ్తో రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ అన్నారు కదా. సో ఇక్కడ D + 2D అంటే 3D. ఈ 3D కంప్లీట్ జర్నీని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు కాబట్టి X అని చెప్పి తీసుకుందాం, రైట్. నౌ 2 1s 2 22s is 44. ఇప్పుడు D/11 అండ్ D/22కి LCM తీసుకుంటే LCM 22 అయిద్దా. సో ఇక్కడ ఇంటూ 2 వచ్చింది. 2D + D అంటే 3D. 3D + 3D/X. సో ఇక్కడ 3D కామన్ తీసుకుంటే ఏమైంది, 3D కామన్ తీసుకుంటే 1/22 + 1/X దట్ ఈజ్ ఈక్వల్ టు 3D
ఎక్స్ ప్లస్ 22 డివైడెడ్ బై 22 ఇంటూ ఎక్స్. ఇది టోటల్ టైం. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చారు కదా 34 అని ఇచ్చారు. సో టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ఫస్ట్ డి డిస్టెన్స్, తర్వాత 2D, తర్వాత 3D, టోటల్ యాడ్ చేస్తే 6D అయింది. సో 6D డివైడెడ్ బై 3D ఇంటూ ఎక్స్ ప్లస్ 22. ఈ 22 ఇంటూ ఎక్స్ న్యూమరేటర్లోకి మల్టిప్లై అయింది 22 ఇంటూ ఎక్స్. సో 3D ఇంటూ 2 ఈజ్ 6D. 2 ones 2 17s ఈజ్ 34. సో 22 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ ఎక్స్ అంటే 17x ప్లస్ 17 ఇంటూ 22. సో ఇప్పుడు 17 ఇంటూ 22 ఎలా చేయొచ్చు మనము, 22 అంటే 11 ఇంటూ 2 కదా, ఇంటూ 17. 17 ఇంటూ 2 అంటే 34, రైట్. 34 ఇంటూ 11 అంటే సేమ్ 34ని మళ్ళీ యాడ్ చేయాలి, అప్పుడు మనకి 374 వస్తుంది. దట్ ఈస్ 374. సో ఈ 22లో నుంచి 17 మైనస్ అయితే ఎంత, 17 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5x. సో x ఈజ్ ఈక్వల్ టు 374 divided by 5. So 5 sevens 35, carry 2. 5 fours is 20. 4 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 8s is 40. So 74.8. Option C is our answer, right? Next. If the volume of a right circular cone of a height 30 cm is 160 pi centimeter cube, find the diameter of its base. సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ కోన్ వాల్యూమ్ ఇచ్చారు, డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, హైట్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఫార్ములా అయింది, వాల్యూమ్ ఫార్ములా కోన్ది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది వాల్యూమ్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ పై, రేడియస్ తెలియదు కదా, ఆర్ స్క్వేర్, హెచ్ ఎంత ఇచ్చారు 30, వాల్యూమ్ వచ్చేసి 160 పై అన్నారు. సో ఈ పై క్యాన్సిల్. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్, ఈ త్రీ క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ 16 వచ్చింది. ఆర్ స్క్వేర్ 16 అయినప్పుడు ఆర్ వాల్యూ 4 అయింది కదా, మనం అడుగుతుంది డయామీటర్ అనేది ఎంత అని. సో డయామీటర్ అంటే 2 times of r, దట్ ఈస్ 4 into 2 అంటే 8 centimeters is our answer. Option C. Next. A man bought 8 shirts at 550 rupees each, 10 pants 1000 rupees each, and 12 pairs of shoes at 850 rupees each pair. What is the average expenditure per article? Very very good question. Nice. So ఇక్కడ 8 shirts 550 rupees, each shirt 550 rupees అని పెట్టి 8 shirts. సిమిలర్గా ఈచ్ ప్యాంట్ 1000 rupees, అలాంటివి 10, అండ్ ఈచ్ పెయిర్ ఆఫ్ షూస్ అంటే 2 shoes ఒక పేరు కదా, సో అలాంటి పేర్స్ 12 తెచ్చారు, ఈచ్ పేర్ 850 rupees పెట్టి తెస్తే యావరేజ్గా పర్ ఆర్టికల్ మీద ఎంత పడిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఎన్ని షర్ట్స్ తీసుకొచ్చారు 8, ఎన్ని ప్యాంట్స్ 10, అండ్ షూస్ వచ్చేసి 12 pairs. సో ఇక్కడ ఈ క్వాంటిటీ, ఇది క్వాంటిటీ కదా, క్వాంటిటీకి మనం రేషియో అప్లై చేద్దాం. 2 4s is 8, 2 5s is 10, 2 6 is 12. సో ఇక్కడ రేషియో వచ్చేసి 4:5:6 అయింది. ఇప్పుడు షర్ట్స్ వచ్చేసి ఈచ్ షర్ట్ 550 అండ్ ప్యాంట్స్ 1000, షూస్ వచ్చేసి 850 కదా. ఇప్పుడు యావరేజ్ కావాలి అని అంటే ఏం చేద్దాము, ఏదైనా ఒక టర్మ్ని మనము యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 1000 తీసుకుందాం, ఓకేనా, ఈజీగా ఉండేది కాబట్టి. సో 1000 అనేది యావరేజ్ అని అనుకుంటే 1000 కన్నా ఈ 550 అనేది ఎంత లెస్ ఉంది, 450 లెస్ ఉంది. సో 450 లెస్ ఉంది కదా, అంటే 4 యూనిట్స్ మీద 450 లెస్ ఉంది. 45 into 4, చూడండి ఇక్కడ 45 into 2 అంటే 90, అదే 45 into 4 అంటే 180 అయింది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 1800. నెక్స్ట్ ఈ 1000 హ్యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ 1000 అనుకున్నాం కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ 850, 1000 కన్నా ఎంత లెస్ ఉంది, 850 అంటే మనకి 150 లెస్ ఉంది. సో మైనస్ ఆఫ్ 150. 15 into 6 అంటే 90, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి 900 డివైడెడ్ బై, ఈ టోటల్ లెస్ అయింది, ఉన్న క్వాంటిటీ మొత్తానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 6 + 4 10 + 5 అంటే 15, ఓకేనా. 1800 మైనస్ 18 మైనస్ 9 అంటే -2700. సో 1000 మైనస్ ఆఫ్ 2700 డివైడెడ్ బై 15. 15 months, 15 months is 15. సో ఇక్కడ 27 15 మైనస్ చేస్తే 12 ఉంటుంది. 15 into 8 అంటే 120, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 1000లో నుంచి 180 మైనస్ చేస్తే ఎంత, 820. సో
పర్ ఆర్టికల్ మీద యావరేజ్గా 820 రూపీస్ పడింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average weight of A, B and C is 45 kg. If the average weight of A and B is 40 and B and C is 42, then the weight of B is. So ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ A, B and C 45 అన్నారా, AB 40 అయితే BC 42 అయితే B వెయిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్, ఇక్కడ కూడా మనము షార్ట్కట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. సరే, ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ A ప్లస్ B వెయిట్ ఏమైంది, సమ్ ఏమైంది, యావరేజ్ 40 ఇచ్చినప్పుడు 2 యూనిట్స్ ఉంది కాబట్టి 2 × 40 అంటే 80. నెక్స్ట్ B ప్లస్ C, సో B ప్లస్ C సేమ్ 2 యూనిట్స్, యావరేజ్ 42 అంటే సమ్ వచ్చేసి 42 × 2 అంటే 84. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం. ఏమైంది, A ప్లస్ 2B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 164 అవుతుంది. మనకు యావరేజ్ ఏమి ఇచ్చారు, ABCD 45 అని ఇచ్చారు. అంటే సమ్ ఏమైంది, A ప్లస్ B ప్లస్ C 45 × 3, సో సేమ్ 45 × 2 అంటే 90, అగైన్ 45 యాడ్ చేస్తే 135 వస్తుంది, 135. ఇప్పుడు ఈ టర్మ్ని మైనస్ చేద్దాం. A ప్లస్ B ప్లస్ 2B ప్లస్ Cలో నుంచి A ప్లస్ B ప్లస్ Cని మైనస్ చేసేస్తే మనకి B వాల్యూ వస్తుంది. 164 మైనస్ 135 అంటే 29. సో ఆప్షన్ C అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు షార్ట్కట్ని కూడా చూడొచ్చు. ఇక్కడ 2 యూనిట్స్ A అండ్ B, 2 యూనిట్స్కి యావరేజ్ 40 అని ఉంది. నెక్స్ట్ B అండ్ C, అగైన్ 2 యూనిట్స్కి యావరేజ్ ఎంత ఉంది, 42 ఉంది. బట్ 3 యూనిట్స్కి యావరేజ్ ఎంత వచ్చింది, 45 వచ్చింది. సో ఇక్కడ 45 అంటే 40 అనేది 45 కన్నా ఎంత లెస్ ఉంది, 5 లెస్ ఉంది. అండ్ ఇక్కడ 3 లెస్ ఉంది. 5 × 2 అంటే -10, 3 × 2 అంటే -6. సో -10 -6 అంటే -16. ఈ 45లో నుంచి మనము -16 చేస్తే 29 వస్తుంది. ఇది B ఆన్సర్ అనమాట, అంటే B వెయిట్ అనమాట. సో ఆప్షన్ C. ఓకేనా. నెక్స్ట్, Rakesh invests a sum of 5,000 rupees and Shivam invests a sum of 9,000 rupees at the same rate of simple interest per annum. If at the end of 3 years Shivam gets 360 rupees more interest than Rakesh, then find the rate of interest per annum. So ikkada Rakesh 5,000 rupees, Shivam 9,000 rupees same rate of interest ki simple interest మీద ఇన్వెస్ట్ చేస్తే 3 years తర్వాత శివంకి 360 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, 360 రూపీస్ ఎక్కువ వచ్చింది కదా శివంకి. శివం ఇన్వెస్ట్ చేసింది ఎంత, 9,000 రూపీస్. అండ్ 3 ఇయర్స్కి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు, 6%. ఇందులో నుంచి మనము సో ఈ అమౌంట్లో నుంచి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 9,000 మీద 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్లో నుంచి 5,000 రూపీస్కి సేమ్ 3 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మైనస్ చేస్తే వాల్యూ 360 వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 9,000 × 3R అంటే 27,000 R% మైనస్ 15,000 R% ఈక్వల్ టు 360. 27లో నుంచి 15 మైనస్ చేస్తే 12,000 R% ఈక్వల్ టు 360. ఈ పర్సంటేజ్, ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 12 1s 12 3s. సో ఆర్ వాల్యూ ఇక్కడ మనకి 3 వచ్చింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 3%. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the original price of a music set is 8,000 rupees. The price is decreased by 12% and then raised by 25%. What is its new price? సో ఇక్కడ చూడండి, ఒరిజినల్గా ఒక మ్యూజిక్ సెట్ ప్రైస్ 8,000 అయితే ఫస్ట్ 12% డిక్రీజ్ అయింది, మళ్ళీ 25% రైజ్ అయింది. ఇప్పుడు న్యూ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ప్రైస్ 8,000 ఉందా, 12% డిక్రీజ్ అయింది అంటే 100లో ఇప్పుడు రిమైనింగ్ వాల్యూ 88%కి ఈక్వల్ అయింది కదా. 25% రైజ్ అయింది. 25%ని మనం 1/4 రాస్తామా. ఇప్పుడు ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, 4 మీద 1 ఇంక్రీజ్ అయ్యి 5/4 అయింది. ఈ పర్సంటేజ్, ఈ 2 వాల్యూస్ క్యాన్సిల్. సో 4 1s 4 20s is 80. ఇప్పుడు చూడండి, 20 × 5 అంటే 100. సో 88 × 100 అంటే 8,800. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్గా సాల్వ్ చేద్దాం మనం. ఓకేనా. యూనిట్ డిజిట్ని అప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, మీన్ అంటే ఏంటి,
మార్క్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం మల్టిప్లై చేసి యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్తో డివైడ్ చేస్తాం, అవునా. ఇప్పుడు సిమిలర్గానే యూనిట్ డిజిట్ 14 ఇంటూ 91ని మనము మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 4 ఇంటూ 1 అంటే 4, 6 ఇంటూ 8 48, 5 ఇంటూ 4 20, యూనిట్ డిజిట్ 0, 1 ఇంటూ 6 అంటే 6, 4 ఇంటూ 8 32, యూనిట్ డిజిట్ 2. సో ఇప్పుడు ఈ టోటల్ సమ్ని యాడ్ చేస్తే 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 6 18, 18 ప్లస్ 2 అంటే 20, యూనిట్ డిజిట్ 0 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్ చేద్దాం. యూనిట్ డిజిట్ ఇక్కడ కూడా 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 6 అంటే 20, 20 ప్లస్ 8 అంటే 28, సో డివైడెడ్ బై 8. అంటే మనము 8తో సమ్ వాల్యూని మల్టిప్లై చేస్తే, సో చూడండి ఇక్కడ 0/8 రాస్తున్నాను, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది మనకి. ఈ 8 ఇంటూ ఈ ఎక్స్ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ మనకి 0 రావాలి. ఆప్షన్స్ని వెరిఫై చేస్తే ఫస్ట్ 8 ఇంటూ 9 చేస్తే మనకి 0 వస్తుందా? రాదు. 8 9 72 కదా. సిమిలర్ 8 ఇంటూ 4 32, యూనిట్ డిజిట్ ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ 8 6 48, యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 8 ఇంటూ 5 అంటే 40, సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయితే. క్లియర్? నెక్స్ట్, A can lay a railway track between two given stations in 8 days and B can do the same job in 24 days. With the help of C, they can do the job in 3 days. C alone can do the job in. సో ఇక్కడ A ఒక రైల్వే ట్రాక్ వేయడానికి 8 days పడుతుంటే Bకి 24 days పడుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ C అంటే ఇక్కడ A B కలిసి C హెల్ప్ కూడా తీసుకుంటే అప్పుడు 3 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు C ఒక్కళ్ళే ఆ జాబ్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ Aకి 8 days పడుతుందా, Bకి 24 days. A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిసి చేస్తే 3 daysలో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం LCM తీసుకుందాం. 8 24 and 3 LCM తీసుకుంటే ఎంత వస్తుంది? 24. ఈ 24 అనేది టోటల్ వర్క్. సో 8 ఇంటూ 3 24 ఇంటూ 1 3 ఇంటూ 8. ఈ 3 1 and 8 అంటే ఏంది? ఎఫిషియన్సీ కదా. సో A ప్లస్ B ప్లస్ C ఎఫిషియన్సీ 8 యూనిట్స్ అయితే ఇక్కడ A ఎఫిషియన్సీ 3, B ఎఫిషియన్సీ 1, 3 plus 1 అంటే 4. సో C ఈజ్ ఈక్వల్ టు 8 minus 4, దట్ ఈస్ 4 ఎఫిషియన్సీ అయింది అనమాట. Cది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ Cకి. సో టోటల్ వర్క్ ఈస్ 24, ఎఫిషియన్సీ అంటే 4. సో 4 1s 4 6 days వర్క్ కంప్లీట్ చేసిద్ది C. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్, సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 13 1s 13 2s is 26, 2 square. 17 cube అంటే 4913, 10 square అంటే 100, 2 square అంటే 4 minus 12, 20 into 12 అంటే 240. సో 4913లో నుంచి 100 మైనస్ చేస్తే 4813, 4 minus 12 అంటే 8 ప్లస్ 240. నెక్స్ట్, ఇప్పుడు 4813లో 240 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5053 మైనస్ ఆఫ్ 8 అంటే 5045. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ కూడా మనం యూనిట్ డిజిట్ యూస్ చేయొచ్చా? చూడండి, ఫస్ట్ 9 ప్లస్ 2 అంటే 11, 11 ప్లస్ 9 అంటే ఎంత? 20 ప్లస్ 7 27 ప్లస్ 1 28, 28 ప్లస్ 8 అంటే 36, 36 ప్లస్ 4 అంటే 40, 40 ప్లస్ 0 0, 40 ప్లస్ 4 అంటే 44. సో 4 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇక్కడ వాల్యూ సమ్ ఎక్స్ అనుకుంటే 9తో ఒక వాల్యూ మనం మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 4 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే 9 ఇంటూ 6 ఇస్ 54. సో యూనిట్ డిజిట్ 6 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ వాచింగ్ హైగ్రీవ స్టడీ సర్కిల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.